ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు ఒక ప్లాన్ ప్రకారం దాడి చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఒక నీచమైనటువంటి నికృష్టమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలో అసలు ప్రతిపక్ష నాయకులకే ఒక విలువ లేనటువంటి నాయకులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి నామకు వెన్నుపోటు పొడిస్తే, పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ముగ్గురు పిల్లలు చేసుకుంటే, వీళ్ళకి అసలు ఒక నిలకడలేనటువంటి, నిజాయితీ లేనటువంటి, క్రెడిబిలిటీ లేనటువంటి లీడర్లు ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి ఒక నీతివంతమైనటువంటి, నిజాయితీవంతమైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సక్రమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడి చేసే కార్యక్రమం కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద భౌతికంగా దాడి చేసే కార్యక్రమానికి దిగజారిపోయి నీచమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండబట్టే, ప్రతిపక్షంలో ఉండి జనంలో క్రేజ్ పెంచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశపూర్వకంగా అనేక మీటింగుల్లో ఆయన మాట్లాడమే కాకుండా, మొన్న ఇటీవలే విజయవాడ మీటింగ్ లో అనుకుంటా మీటింగ్ లో చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని రాళ్లతో కొట్టండి అని చెప్తున్నాడు ఒక పనికిమాలిన భాషతో చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా తాడేపల్లిగూడెంలో పనికిమాలి దద్దమ్మ పవన్ కళ్యాణ్ ఏమంటాడు, బంగాళాఖాతంలో తొక్కుదా నిన్ను అంతం చేయడమే నా ధ్యేయం అంటాడు ఆ పవన్ కళ్యాణ్ అనే వెధవ. ఇలాంటి వెధవలు ఉండబట్టే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులుగా ఉండబట్టే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఒక నిష్పక్షపాతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైనటువంటి దాడులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిటికేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రతిపక్షాల్లో ఎక్కడ తిరగలేని పరిస్థితి ఉంటుంది. ఆ విధమైనటువంటి అభిమానం రాష్ట్రంలో ప్రజలుంటే అలాంటి నాయకులను పట్టుకుని ఈ విధమైనటువంటి దిగజారుడు రాజకీయాలు చేసే కార్యక్రమమే కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారి మీద సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసినటువంటి వెధవలు మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు, ఆ సానుభూతి కోసం చేసుకున్నాడు, సింపతి కోసం చేసుకున్నాడు అని వెధవ కూతులకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతాడని రాష్ట్రంలో దేశంలో ఉన్న అన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఎక్కడ మీటింగ్ పెట్టినా బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తుంది. సిద్ధం సభలు ఎక్కడ చూసినా లక్షలాదిగా పాల్గొనడమే కాకుండా, ఈ బస్సు యాత్రలో ఎక్కడ వేల కిలోమీటర్లు తిరుగుతున్నాడో ఆ వందల కిలోమీటర్లలో ఎక్కడ వెళ్లినా జనం తండోపతండాలుగా వస్తుంది. ఆ జనాన్ని చూసి భరించలేక జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి కోసం చేసినారని పవన్ కళ్యాణ్, లోకేష్, నాగేంద్రబాబు లాంటి వెధవలు మాట్లాడుతున్నారు. నిజంగా మీకు సానుభూతి కోసమే ముఖ్యమంత్రులు అవుతారంటే, సానుభూతిని చూసే ముఖ్యమంత్రులు అవుతారంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని గుడ్డలెత్తి రోడ్ల మీద కొట్టించండి. కొట్టిస్తే మీకు ఏమన్నా ముఖ్యమంత్రులు అవుతారేమో, సానుభూతి వస్తుందేమో చూడండి ఒకసారి. మీరు సానుభూతి కోసం కావాలనుకుంటే ఆ విధమైనటువంటి ప్రయోగాలు చేసి చూడండి ఒకసారి. మీ నాయన లోకేష్, మీ నాయన రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గుడ్డలెత్తి కొట్టు, పవన్ కళ్యాణ్ మీ అన్న, మీ దత్తపుత్రుడు ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ గుడ్డలిప్పి రోడ్డు మీద కొట్టించిన తర్వాత ఆ సానుభూతితో మీరు ఏమైనా ముఖ్యమంత్రులు అయితే ట్రై చూడండి ఒకసారి. తమాషా చేస్తున్నారా? తమాషా చేసినా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, మీ ఇష్టం వచ్చినట్టు నడుచుకునేది, మీ ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇష్టం వచ్చినట్టు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత మంచి పదవి ఇస్తానని వెధవ లోకేష్ లాంటి వెధవలు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ లాంటి వెధవలు ఇష్టం వచ్చినట్టు 3 పెళ్లిళ్లు చేసుకుని యువకులను రెచ్చగొట్టి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ప్రవర్తన ఉండట్టు బట్టే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు ఈ విధమైనటువంటి దాడులకు దిగుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అంటే, ఒక్క కడుసరి తెచ్చి ఆంధ్రప్రదేశ్ లో మీ ప్రతిపక్ష పార్టీలు ఒక్కటి కూడా కనుమరుగైపోతాయి, ఒక్కటి కూడా తిరగలేని పరిస్థితిలో ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని నడుచుకోండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇక 30 సంవత్సరాలు లాస్ట్ పెట్టుకుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారన్న విషయాన్ని తెలుసుకొని నడుచుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే మిమ్మల్ని రోడ్డు మీద పిచ్చి కుక్కలను కొట్టినట్టు తరిమి కొడతారన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని నడుచుకోవాల్సిందిగా కోరుతున్నాం.